మార్కు సువార్త మనం గతంలో మత్తయి సువార్తను ధ్యానం చేశాం. ఇప్పుడు మార్కు సువార్తకు వచ్చాం. యేసు ప్రభువారి జీవితం 4 సువార్తలలో మనకు రాయబడుతూ ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారిని రాజుగా చూపిస్తున్నాడు. మార్కు సువార్తికుడు దాసుడుగా చూపిస్తూ ఉన్నాడు. లూకా సువార్తికుడు మనుష్య కుమారుడిగా చూపిస్తున్నాడు. యోహాను సువార్తికుడు దైవ కుమారునిగా చూపిస్తున్నాడు. మత్తయి సువార్తికుడు యూదులను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా లేఖనాలలో నుండి ఈ ఇశ్రాయేలు కనిపెడుతున్నటువంటి మెస్సియా ఈయనే అని లేఖనాలు, పాత నిబంధన లేఖనాలు అవి ఎలా నెరవేరుతున్నాయి. ఇదిగో యేసు ప్రభు పుట్టాడు, ఆయన బెత్లెహేంలో పుట్టాడు, అదిగో అది నెరవేరింది. ఇదిగో ఆయన నజరేతులో పెరిగాడు, ఆయన నజరేతు వాడు అన్నాడు, అది నెరవేరింది. ఇదిగో ఆయన స్వస్థపరిచాడు, ఇదిగో ఈ వాక్యం నెరవేరింది. ఇట్లాగా మత్తయి సువార్తికుడు ఏ విధంగా ఆ యూదా ప్రజలను, యూదులను ఇదిగో మీరు కనిపెట్టిన రక్షకుడు ఈయనే అని చెప్పటానికి ఆ సువార్తికుడు రాస్తూ వచ్చాడు. ఇక మార్కు సువార్త దగ్గరకు వచ్చేసరికి మార్కు సువార్తికుడు యూదులను కంటే కూడా రోమన్లను దృష్టిలో పెట్టుకుని రాశాడు. ఎలా మనం చెప్తాము అంటే, పాత నిబంధన లేఖనాలను పెద్దగా ఎక్కువ వాడలేదు. మార్కు సువార్తలో పాత నిబంధన లేఖనాలు ఇలా నెరవేరాయి, ఎలా నెరవేరాయి అనేటువంటి సంగతుల్ని. అంతేకాదు కొన్ని చోట్ల కొన్ని గ్రీకు పదాలు కూడా ఆయన వాడుతూ ఉంటాడు. నేను తర్వాత మీకు చూపిస్తాను. ఉదాహరణకి తలితాకుమి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? చిన్నదానా లెమ్మని నీతో ఎప్పతా అన్నాడు అంటే తెరవబడుము. కొర్బాను అని రాయబడం అంటే ఏంటి? దేవార్పితం. గొల్గొత ఇలాంటి అంటే కొన్ని పదాలు, లాటిన్ పదాలు రాసి వాటి భావాన్ని వివరిస్తూ వచ్చాడు మార్కు సువార్తికుడు. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మత్తయి సువార్తికుడు యూదులను దృష్టిలో పెట్టుకొని రాశాడు, మార్కు సువార్తికుడు రోమన్లను దృష్టిలో పెట్టుకొని రాశాడు, లూకా సువార్తికుడు గ్రీసు దేశస్తులను దృష్టిలో పెట్టుకొని రాశాడు, యోహాను భక్తుడు ప్రపంచాన్ని అంతటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాస్తూ వచ్చాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ఆయన రాజుగా కనపడతాడు. అందుకోసమే ఆ పదం అక్కడ రాజు, రాజ్యము, పరలోక రాజ్యము అనే పదం ఎక్కువ సార్లు వస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 32 సార్లు పరలోక రాజ్యము అనేటువంటి పదం మనకు అక్కడ కనపడుతుంది. ఇక మార్కు సువార్తకు వచ్చేసరికి మార్కు సువార్తలో ఆయన దాసుడిగా కనపడతాడు, కానీ ఎలా పరిచయం చేయబడ్డాడు అంటే ఏం రాయబడింది? ఇదిగో మొట్టమొదటి వచనం ఏం రాయబడింది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇక్కడ దేవుని కుమారునిగా చూపిస్తూ ఉన్నాడు, పరిచయం చేస్తూ డైరెక్ట్గా. అంటే మామూలుగా ఇప్పుడు ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాం? అతను ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏంటి పూర్వోత్తరాలు అంటారు, అవన్నీ చూపిస్తారు. కానీ ఇక్కడ మార్కు సువార్తికుడు అసలు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, ఎవరు పుట్టాడు, ఎలా కన్యమరియ గర్భం ధరించింది, ఏం చెప్పట్లేదు. డైరెక్ట్గా యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించిన సిట్యుయేషన్కి యేసు ప్రభు వారు జీవితాన్ని తీసుకొచ్చేసాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మార్కు సువార్త ఏంటంటే యాక్షన్స్. అంటే యేసు ప్రభు వారి మాటల కంటే, యేసు ప్రభు వారిని గురించిన డీటెయిల్స్ కంటే కూడా యేసు ప్రభు వారు చేసిన క్రియలను ఎక్కువ రాస్తూ వచ్చాడు. అందుకోసమే మనం చదివిన భాగం మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆ చరిత్ర అంతా ఇవ్వలేదు. డైరెక్ట్గా యేసు ప్రభువారు సువార్త ప్రకటించడం ఆరంభించడం మనం చూస్తాం.
అంతేకాదు ఆయన మెసేజ్ ఏంటో కూడా చెప్పాడు. ఏంటి ఆయన మెసేజ్? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను రిపెంట్ అండ్ బిలీవ్. The gospel has two aspects to it. Repent and believe. నేడు దినాల్లో గాస్పల్లో రిపెంట్ వదిలిపెట్టేశారు ప్రజలు. రిపెంట్ బోధించట్లా, బిలీవ్, నమ్ము చాలు. మరి అక్కడ యేసు ప్రభు చెప్పిన సువార్త రెండున్నాయి అక్కడ. మారు మనస్సు. విచారకరమైన కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఈ పదం లేపిస్తారు. మరి ఎందుకు లేపారో మనకు తెలియదు. వాళ్ళ బైబిల్ పండితులే, వాళ్ళనేం మనం రిడిక్యూల్ చేయడానికి లేదు. కానీ మరి ఎందుకో మరి ఎన్ఐవి లాంటి వర్షన్స్లో ఈ రిపెంట్ అనే పదం తీసేశారు ఇంగ్లీష్ వర్షన్స్లో. తెలుగులో అయితే మనకు ఒకటే వర్షన్ ఉంది. సో వీఆర్ వెరీ సేఫ్ అబౌట్ ఇట్. రిపెంట్. కానీ యేసు ప్రభువారి యొక్క అంటే మత్తయి సువార్తలో చాలా ప్రసంగాలు చూసాం కదా మనం. 5 ప్రసంగాలు చూసాం. కొండ మీద ప్రసంగం చూసాం, మిషన్స్ ప్రసంగం చూసాం, కమ్యూనిటీ ఎట్లాగా 18వ అధ్యాయంలో ఒకరితో అంటే సంఘములు ఎలా ఉండాలో చూసాం, 13వ అధ్యాయంలో కింగ్డమ్ డిస్కోర్స్, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చూసాం. దాని తర్వాత ఆలివెట్ డిస్కోర్స్, ఒలీవల కొండ దగ్గర సంభాషణలు చూసాం. కానీ ఇక్కడ మార్కు సువార్తల్లో సంభాషణలు లేవు, తక్కువ. ఏం కనపడుతుందంటే యేసు ప్రభువారు ఎట్లా పనిచేస్తూ వచ్చాడు. కానీ ఈ మార్కు సువార్త అర్థం చేసుకోవడానికి 2 విషయాలు మనం అర్థం చేసుకో. ఒకటి, ఆయన దేవుని కుమారుడు అనగా రాజు. రెండవది, ఆయన దాసుడు. ఏ దాసుడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక దాసుడు గురించి మాట్లాడతాడు భక్తుడు. రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయమందిరో, అలాగే అతడు అనేక జనములను. ఇక 53, 54 వీటిలో ఆ దాసుని గురించి రాయబడుతూ వచ్చింది. బైబిల్ పండితులు ఏమంటారంటే సఫరింగ్ సర్వెంట్ అంటారు. 53వ అధ్యాయం మొత్తంలో సిలువను గురించింది కనపడుతుంది. నా సేవకుడు కదా, అతడు నా సేవకుడు. 53:11లో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా. కాబట్టి మార్కు సువార్తికుడు యేసు ప్రభువుని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాడంటే సర్వెంట్ కింగ్. దాసుడు రాజు, లేదా దాసుడు దేవుని కుమారుడు. ఇక్కడ యేసు ప్రభువారి గురించిన ఈ 2 విషయాలు మనకు అర్థం కావాలి. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా అది చాలా చాలా కష్టం. మనకు అర్థం అయినా కాకపోయినా కూడా ఆయన దేవుడు కాలేదనుకోండి, మనలాంటి మానవుడే అనుకోండి, ఆయన మన తరపున అంటే ఆయన బలి దేవుడు అంగీకరించలేడు. ఆయన మనిషి కాలేదనుకోండి, మనకు ప్రాతినిధ్యం వహించలేడు. కనుక యేసు ప్రభువారిలో ఉన్న ఈ 2 లక్షణాలు, మానవుడు, దేవుడు. ఆ మానవుడు ఎలాంటి మానవుడు అంటే గొప్ప రాజు కాదు. నిజంగా దేవుడు ఈ లోకానికి రావాలంటే ఎలా రావచ్చు? తన ఆడపిల్ల పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఎలా తయారెళ్తారు? అందరు బంగారం లాకర్లో ఉంటే తీసుకొని అందరికి కనపడాలి. ఆడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కంటే మనం గట్టిగా కనపడాలి, మెరవాలి, అందరు మన వైపు చూడాలి. దేవుడు అలా రాల. దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టి కావాలంటే ఆ మహిమను ఇక్కడ చూపించవచ్చు దేవుడు. అంటే దేవుడి లక్షణం మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు దీనుడు, దాసుని రూపము ధరించుకున్నాడు. మార్కు సువార్త ఇక్కడ అదే చూపిస్తాడు. ఈ మార్కు జీవితం కూడా చాలా ఆసక్తికరంగా కనపడుతుంది. మత్తయి యేసు ప్రభువారి శిష్యుడు, యోహాను యేసు ప్రభువారి శిష్యుడు. లూకా, మార్కు వీళ్ళిద్దరూ యేసు ప్రభువారి శిష్యులేమీ కాదు. లూకా పౌలుతో కలిసి చాలా ప్రయాణం చేశాడు. మరి మార్క్ ఎట్లాగా వచ్చాడు అంటే
చరిత్ర చెప్పేది ఏంటి అంటే మార్క్ బర్నబాకి మేనల్లుడు. బర్నబా ఎవరు? అపోస్తలుని యొక్క ఫస్ట్ కంపానియన్. అసలు పౌలును ఇంట్రడ్యూస్ చేసిందే బర్నబా. కానీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పౌలును వరకు వాడుకుంటాడు. బర్నబా వాడుకున్నాడు, బట్ పౌలు ఈ ప్లేడ్ ఏ కీ రోల్. ఈ బర్నబా వల్ల సిస్టర్ సన్ జాన్ మార్క్, ఈయనకున్న పేరు ఇంకో పేరు జాన్ మార్క్. మార్కు అని మారు పేరు గల యోహాన్, కానీ ఆయన ఎక్కడ తన పేరు రాసుకోవాలి. అయితే మనకు జరిగే చరిత్ర ఏం చెప్తుంది అంటే వీళ్ళు చాలా ధనవంతులు. మనకు కూడా తెలుసు కదా, అపోస్తల కార్యాల్లో బర్నబా తనకు కలిగిన ఆస్తి అంతా అమ్మి పరిశుద్ధుల పాదముల దగ్గర పెట్టాడు. తనకి హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అనే అర్థం ఇచ్చి హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. చాలా అతడు సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన వాడు అని బర్నబా గురించి మనం చదువుతాం. ఈ మార్క్ వాళ్ళ అమ్మగారు కూడా మంచి విశ్వాసే అని మనకు అర్థమవుతుంది. చరిత్ర ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారు వీళ్ళ ఇంట్లో యెరూషలేములో వీళ్ళకి చాలా పెద్ద గది ఉండేది, చాలా పెద్ద ఇల్లు ఉండేది. వీళ్ళ ఇంట్లోనే మేడ గదిలో యేసు ప్రభు వారు ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించాడు. దాని తర్వాత యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత కూడా ఈ మార్క్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళందరూ కూడుకొని ఉంటే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చి ఆ తలుపు కొట్టాడు. అప్పుడు ఆ చిన్న పిల్ల తలుపు తీసింది. కానీ వీళ్ళ ఇంట్లో మంచి ప్రార్థనలు జరుగుతుండేవి, వీళ్ళలో చాలా జరుగుతూ ఉండే. అయితే మార్కు ఎలా ప్రభువులోకి వచ్చాడో మనకు తెలియదు. ఒక్క చోట మాత్రం మార్క్ అంటాడు, ఒక పడుచువాడు అంటాడు. తన గురించి తాను మాట్లాడుతున్నాడని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. మార్కు సువార్త అంటే ఇంత పుస్తకం రాసి తన పేరు కూడా ఎక్కడ రాసుకోలేదు అంటే పరిశుద్ధాత్మ యొక్క మనస్సు మనకు అర్థమవుతా ఉంది. మన చిన్న ఇది రాస్తే దాని కింద మన పేరు ఉండాలా, మన సంతకం ఉండాలా, రిజిస్టర్ ఉండాలా, దాన్ని మళ్ళీ అందరికీ సోషల్ మీడియాలో చూపించాలా, ఇగో మేము చేసాం. కానీ దైవ గ్రంథాన్ని విరచితం చేసినటువంటి రచయితలు వారెంత అద్భుతంగా తమను తాము అనానిమస్గా పెట్టుకున్నారు. ది డిడ్ంట్ బాదర్. చూడండి 14వ అధ్యాయం కాంటెక్స్ట్ ఏంటి? అక్కడ యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వాళ్ళందరూ వచ్చారు, అందరూ పారిపోయారు, శిష్యులందరూ పారిపోయారు. 51వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకున్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతన్ని పట్టుకుని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై ఈ పడుచువాడు ఈయన మార్క్ అని చెప్పి బైబిల్ పండితుల అభిప్రాయం. సరే, జాన్ మార్క్ గురించి మనం కొంచెం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. పౌలు బర్నబా వీళ్ళిద్దరూ యెరూషలేంకి వచ్చారు. ఏది? చందాల గురించి మాట్లాడటానికి, బలర్పించిన దానికి మాట్లాడటానికి. అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం కాదు, 13వ అధ్యాయం. 12:25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అని మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. అక్కడ యెరూషలేము పోయినప్పుడు మార్కును కూడా తీసుకుని వచ్చారు బర్నబా, పౌలు. ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటి మిషనరీ జర్నీకి ప్రయాణమయ్యారు 5వ వచనంలో కదా, 4వ వచనంలో. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. 5వ వచనం. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి, ఈ యోహాను ఎవరంటే జాన్ మార్క్. కాబట్టి ఇద్దరితో పరిచర్య చేశాడు, సేవ చేశాడు. కానీ ఏం జరిగిందో ఏమో మనకి డీటెయిల్స్ పెద్దగా తెలియవు. కాబట్టి యవనస్తుడు కదా, మరి పౌలు గారి దగ్గర దట్టుకోలేకపోయాడు. ఈ మిషనరీ జర్నీలో వీళ్ళతో కలిసి బాగా అంటే డబ్బున్న కుటుంబంలో జన్మించాడు, సుకుమారంగా పెరుగున్నాడేమో, మరి కష్టాలు ఆయన అనుభవించలేక మధ్యలో బ్యాక్ వచ్చేసాడు. చూడండి 13వ వచనం. అతడు తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చారు. అతడు యోహాను వారిని విడిచిపెట్టి తిరిగి. సరే, వాళ్ళు పరిచర్య చేశారు, మళ్ళీ తిరిగి వచ్చారు. రెండవసారి మళ్ళీ వారు వెళ్దాం అనుకున్న 2వ మిషనరీ జర్నీకి వెళ్దామని బయలుదేరారు 15వ అధ్యాయంలో. ఇప్పుడు బర్నబా ఏమన్నాడంటే మార్కును తీసుకెళ్దామన్నాడు.
పౌలు గారు ఏమంటా అంటే ఆల్రెడీ పోయినసారి దేశపోతే మధ్యలో వెళ్ళిపోయాడు, వద్దా వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు దైవజనులే, ఇద్దరు అపోస్తలులే, కానీ వారిద్దరి మధ్యలో సఖ్యత రాలా. సో ఎవరిది తప్పు అని మనమేం తీర్పు తీర్చలేం, కానీ ఒక భక్తుడు అన్నాడు, వన్ మ్యాన్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద వర్క్, అనదర్ మ్యాన్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద వర్కర్. బర్నబానేమో యోహాను గురించి, మార్కు గురించి భారం కలిగి ఉన్నాడు, పౌలు గారేమో పని గురించి భారం కలిగి ఉన్నాడు. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. బర్నబా మార్కుని తీసుకొని సైప్రస్కి వెళ్ళిపోయాడు. చూడండి 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభువాక్యం ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అన్నాడు. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవటకు బర్నబా ఇష్టపడి, అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంటబెట్టుకుని పోవడం యుక్తము కాదని తలంచు. వారి ఇదిలో తీవ్రమైన వాదము కలిగిన వారు ఒకరిని ఒకరు విడిచి వేరై బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘముల ద్వారా స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా. సో ఇక్కడ ఈ మార్కును బట్టి చాలా పెద్ద డివిజన్ జరిగిపోయింది. అది ఇక దాంట్లో ఎవరు తప్పు ఎవరు రైట్ అని మనం ఏం తీర్చలేం, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే పౌలు పరిశుద్ధాత్మ చేత అప్పగించబడి వెళ్తూ వచ్చాడు. కానీ దేవుని స్తోత్రం పరిస్థితులు అలానే లేవు. దాని తర్వాత పౌలు గారు రాస్తాడు కొలస్సీ పత్రిక, త్వరగా మనం చదివి ముందుకెళ్ళిపోదు. 4వ అధ్యాయం 10వ వచనం. అంటే ఇప్పుడు ఈ విడిపోయిన 12 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడా? కొలస్సీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మార్క్ తర్వాత పౌలు గారితో కలిశాడు, సువార్తను భాగమయ్యాడు. పౌలు గారు బర్నబా గురించి, మన మార్క్ గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంకా 2వ తిమోతిలో రాస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, 4వ అధ్యాయం 11వ వచనంలో లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు. దేవుని స్తోత్రం పిల్లరా, దేవుడు తన ప్రజను అలానే వదిలిపెట్టడు. కొన్నిసార్లు వారు తప్పు చేయొచ్చు, కొన్నిసార్లు వారు అలసిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు యవనస్తులుగా తొట్టుపాటు పడి ఉండొచ్చు, కానీ దేవుడు వారి జీవితాలను వాడుకోగలుగుతాడు. మార్పు జీవితం నుంచి అర్థమయ్యేది అదే మనకి. ఒకప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు, మధ్యలో వెళ్ళిపోయాడు, కానీ జీవితాంతం అలానే లేడు. దేవుని కృపను బట్టి మరలా ఇక పౌలుగా పేతురు గారు అయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక మార్కు పేతురుతో కలిసి చాలా రోజులు కలిసి ఉన్నాడు. ఆ కారణమును బట్టి పేతురు గారు మార్కు గురించి మాట్లాడతాడు. చూడండి 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును పేతురు గారు అంటున్నాడు, నా కుమారుడు. పాపియా అనేటువంటి పాపి కాదు, పాపియా అనేటువంటి పాపియస్ అనేటువంటి చర్చ్ అంటే ఎర్లీ 1వ శతాబ్దంలో ఉన్నటువంటి చర్చ్. ఆయన ఏమంటాడు అంటే ఈ మార్క్ యేసు ప్రభుతో స్వయంగా తిరగకపోయినా పేతురుతో ఎక్కువ కలిసి ఉండి పేతురు ద్వారా సంగతులన్నీ తెలుసుకొని ఈ సువార్త రాశాడు అంటాడు. కాబట్టి ఈ సువార్త పేతురు నుంచి గ్రహించబడి రాసింది అని చెప్పుకోవచ్చు. అయినా కూడా పేతురు బొంకిన విషయం కూడా రాస్తూ వచ్చాడేమో మార్క్. నిజంగా మనమైతే రాయనిద్దాము, నువ్వైతే రాయకది అని చెప్తున్నాడు. ఇది జాన్ మార్క్ యొక్క చరిత్ర. సరే పిల్లరా, ఇక మార్కు సువార్తలోకి వెళ్ళిపోతే మీరు మాట గమనించారో లేదో, ఒక పదం 42 సార్లు వస్తుంది. ఏంటి ఆ పదం అంటే వెంటనే అనే పదం. రండి మార్కు సువార్త 1వ అధ్యాయం
కాబట్టి ఈ సువార్త అంటే ఇంకొక మాట ఏంటంటే, ఈ సువార్త బహుశా 4 సువార్తల్లో మొట్టమొదటి సువార్త రాయబడిన సువార్త ఏంటంటే మార్కు సువార్త. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాల్లో మొట్టమొదటి రాయబడిన పుస్తకాలు అంటే ఒకటి యాకోబు పత్రిక, రెండవది మార్కు సువార్త. సరే, ఈ మార్కు సువార్తలో ఉన్న 16 అధ్యాయాల్లో ఇది అతి చిన్న సువార్త. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 పక్కన పెడితే ఇది చాలా చిన్న సువార్త. ఈ సువార్తల్లో ప్రసంగాలు ఎక్కువ లేవు. కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అంతే. ప్రసంగాలు ఎక్కువ లేవు. ఎక్కువ ఏమున్నాయంటే పనులు ఉన్నాయి. దాసుని యొక్క పనిని యేసు ప్రభువారిని ఒక పని చేసే వ్యక్తిగా చూపిస్తున్నాడు. రండి, మొదటి అధ్యాయం 12వ వచనం. అక్కడ ఒక మాట ఉంది, గమనించారా? వెంటనే వెంటనే. దాని తర్వాత మళ్ళీ ఇక మీరు చదువుకుంటూ పోతే ఈ వెంటనే అనేది దాదాపు 42 సార్లు యోహాను సువార్తలో వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను. మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం 10వ వచనం, వెంటనే ఆయన నీళ్ళలో నుండి. 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను. 18వ వచనం, వెంటనే వారు తమ వలలు విడిచి. 20వ వచనం, వెంటనే ఆయన వారిని పిలవగా. 21వ వచనం, అంతటా వారు కపెర్నహూములోకి వెళ్ళిరి, వెంటనే ఆయనను. 28వ వచనం, వెంటనే ఆయనను. 29వ వచనం, వెంటనే వారు. మొదటి అధ్యాయం 30వ వచనం, వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. మొదటి అధ్యాయం 42వ వచనం, వెంటనే కుష్ఠరోగం విడిచెను. మొదటి అధ్యాయం 44వ వచనం, చివరి భాగం, ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశను. 2వ అధ్యాయం 8వ వచనం, వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. 3వ అధ్యాయం 6వ వచనం, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో. ఇట్లాగా మీరు చూస్తే అంటే ఇక్కడ యేసు ప్రభువారి గ్యాప్ లేదు ఇక అసలు. హీ వాజ్ వర్కింగ్ సో ఫాస్ట్. వెంటనే స్ట్రైట్ అవే. ఈ సువార్తలో మనకు కనపడుతుంది ఏంటంటే యేసు ప్రభువారు ఎంత పని చేస్తున్నాడంటే చాలాసార్లు ఆయన భోజనానికి సమయం లేదు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చారు కనుక భోజనము చేయటకైనా వారికి ఏమంటే వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు వారికి పిచ్చి పట్టింది అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరు వాళ్ళు? ఆయన ఇంటి వారే. కానీ ఇక్కడ సరే మనం అక్కడికి వద్దాం, ఆ పాయింట్ కూడా మనం చూద్దాం. మొట్టమొదటి మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు వారు ఎలాగ ఆయన వెంటనే ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే దేవుని పనిలో ఎంత నిమగ్నం అయ్యాడో మనకి అర్థమైపోతూ ఉంటుంది ఈ యొక్క సువార్తలో. ఈ సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి. మొట్టమొదటి 10 అధ్యాయాలు సర్వింగ్, ఆయన సేవ కనపడుతుంది. ఏంటి ఆయన సేవ? ఆయన వారిని బాగు చేస్తూ వచ్చాడు, దయ్యాలను వెలగొడుతూ వచ్చాడు, వారికి బోధిస్తూ వచ్చాడు, వారికి నేర్పిస్తూ వచ్చాడు. ఇక 11వ అధ్యాయం నుంచి ఆయన సఫరింగ్ కనపడుతుంది, ఆయన శ్రమ పొందడం కనపడుతుంది. మొదటి 10 అధ్యాయాలు ఆయన సర్వీస్ కనపడుతుంది. 11 నుంచి 16 వరకు ఆయన సఫరింగ్ కనపడుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా పెద్ద పెద్ద ప్రసంగాలు లేవు దీంట్లో. ఆయన కార్యాలు ఎక్కువగా రాయబడుతూ వచ్చాయి. ఇంకోటి మనం అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు వారు చూడండి, మొదటి అధ్యాయం ఎన్ని సంగతులు రాశాడు చూడండి. 16వ వచనంలో శిష్యులను పిలిచాడు. దాని తర్వాత 21వ వచనంలో వారికి బోధించాడు. అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టిన వాడిని విడిపించాడు. దాని తర్వాత పేతురు అత్తను బాగు చేశాడు. మళ్ళీ సాయంత్రం పొద్దుగుంకినప్పుడు అనేక మందిని బాగు చేశాడు. మళ్ళీ యువతలకు వస్తే 40వ వచనం కుష్ఠరోగిని బాగు చేశాడు.
దాని తర్వాత మళ్ళీ కపెర్నహూములో అక్కడ పక్షవాయు గలవాన్ని బాగు చేశాడు. ఇంకొంచెం ముందుకెళ్తే మత్తయిని పిలిచాడు. దాని తర్వాత ఆ, ఆ, ఇంకో మళ్ళీ 3వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని ఊచ చేయగలవాన్ని బాగు చేశాడు. ఇట్లాగా ఆయన పనిని మనకు చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు యేసు ప్రభువారిని ప్రజలు ఎలా వ్యతిరేకించారో మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారిని చంపుదాము అనే ప్లాట్ మత్తయి సువార్త వాటిలో లేటర్ వస్తుంది. ఎక్కడో 13వ అధ్యాయం 14వ అధ్యాయం. ఇక్కడ 3వ అధ్యాయంలోనే యేసు ప్రభువుని చంపుదామని చెప్పి ఆలోచిస్తున్నాం. చూడండి 3వ అధ్యాయం 6వ వచనం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమని ఆయనకు విరోధముగా ఆలోచన. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఆయన అంటే ఏమంటాము, వాళ్ళు ఏదో చేస్తారు అని ఆయన చాలా రెవల్యూషనరీగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? విశ్రాంతి దినాన 2వ అధ్యాయంలో విశ్రాంతి దినాన బాగు చేశాడు. పక్షవాయు గలవాన్ని బాగు చేశాడు. వెంటనే వాళ్ళు చాలా గందరగోళం అయిపోయారు. మళ్ళీ పాపులతో సుంకరులతో కూర్చున్నాడు. వెంటనే పరిశీలనారు, ఏంటి పాపులతో సుంకరులతో కూర్చున్నాడు? ప్రభు అన్నాడు, నేను పాపులను పిలవచ్చితంగా నీతిమంతులను పిలవ రాను. మళ్ళీ ఇంకొచ్చామన్నారు, మేటి మీ వాళ్ళు ఉపవాసం చేయరు, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తారు, పరిశీలు ఉపవాసం చేస్తారంటే పెళ్లి కొడుకు వాళ్ళతో ఉండగా వాళ్ళెందుకు ఉపవాసం చేస్తారండి. దాని తర్వాత మళ్ళీ 23వ వచనం నుంచి వాళ్ళు విశ్రాంతి దినాన చేలలో పడి ఆకలై అన్నం తింటూ కంకులు తెంచుకొని తింటుంటే వాళ్ళు వచ్చి అన్నారు, నువ్వేంటి చెప్పవా మీ శిష్యులకి అంటే ప్రభు అన్నాడు, విశ్రాంతి దినం మనుషుల కొరకు కానీ మనుషుల విశ్రాంతి దినం కొరకు కాదు. దాని 3వ అధ్యాయంలో మరలా విశ్రాంతి దినాన ఊచ చేయగలవాడిని. అంటే జీసస్ క్రైస్ట్ లైఫ్ వాజ్ రెవల్యూషనరీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద వేస్. ఇట్ వాజ్ అఫెండింగ్ టు దెమ్. వాళ్ళకి అర్థం కాలే అసలు. ఈవెన్ యేసు ప్రభు వారి సొంత ఇంటి వారే ఏమనుకున్నారు, మతి చెలించింది అని పట్టుకోపోయారు. పిల్లలకు కొన్నిసార్లు మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా, లోకానికి మనం వెర్రివాడు, మన ప్రభువే వెర్రివాడిగా కనపడుతుంది. యు ఇమాజిన్, ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడు, అత్యంత శక్తిమంతుడు, అత్యంత పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు ఈ లోకంలోకి వస్తే ఈ లోకం ఏమన్నా తెలుసా, మతి చెలించింది. మరి నిన్ను నన్ను మంచోళ్ళని ఎందుకు అంటారు? అయినా మనం బాధపడతాం, వాళ్ళు నన్ను ఇట్లా అనుకున్నారు, వీళ్ళు నన్ను అట్లా అనుకున్నారు, నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను గురించి ఇట్లా అనుకున్నారు, మనం బాధపడుతుంటాం. మన ప్రభువునే అర్థం చేసుకొని లోకము మనల్ని ఎట్లా అర్థం చేసుకుంటుంది? యేసు ప్రభువులు ఏమన్నా తప్పుందా? యేసు ప్రభువులు ఏమన్నా లేదే. ఆయన ఏమన్నారు, మతి చెల్లించింది. ఎవరు? బయటోళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు. యోహాను భక్తుడు రాస్తాడు 7వ అధ్యాయంలో, రండి, యోహాను భక్తుడు రాస్తాడు 7వ అధ్యాయంలో ఏమంటాడు, పండక్కి బోరా వాళ్ళు అంటారు చూడండి, 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లుగా ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము, బహిరంగమును అంగీకరించు వాడెవడు తన ప్రకాశము జరిగింపడు, నీవి కార్యములను చేయుచున్న ఎడల నీవే లోకమును కనపరుచుకునమని ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము. పిల్లరా, క్రైస్తవ జీవితం అంటే మన రక్షకుడు జీవించిన మాదిరి మనకు కనపడతాం. ఆయన తిరస్కరించబడినవాడు, ఆయన తృణీకరించబడినవాడు. ఆయననే లోకం తృణీకరిస్తే మనల్ని ఏం అంగీకరిస్తుంది? లోకం అంగీకరించిందంటే అర్థం ఏంటి? మనం లోకంతో కలిసిపోయినాం. కాబట్టి దానికి ఏం ఆశ్చర్యపడాల్సిన లేదు. రెండవది, అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు యెరూషలేము నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నారంట, 3వ అధ్యాయం 22వ వచనం, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22వ వచనం, దిస్ వాజ్ వెరీ డేంజరస్ స్టేట్మెంట్ బై దమ్. ఇతడు బయల్జబూలు పట్టిన వాడే దయ్యముల అధిపతి చేత దయ్యములను, దే గాన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ బ్లాస్ఫెమింగ్ ద మోస్ట్ హోలియెస్ట్ గాడ్. అత్యంత పరిశుద్ధుడైన దేవుణ్ణి వాళ్ళు అంటున్నారు దయ్యములు పట్టినవాడు, సమరయుడు అన్నారు. మేము నీ గురించి దయ్యములు పెట్టిన వాడని చెప్పిన మాట నిజమే కదా అని చెప్పి అన్నారు యోహాను.
పిల్లరా, మన యేసు ప్రభు ఎంత అంటే ఎంత రిజెక్టెడ్ సర్వెంట్. మనం యెషయా గ్రంథంలో చదివాం, నా సేవకుని మాట ఎవరు లక్ష్య పెట్టారు. ఈ సేవకుడు ఆయన మాదిరి అనుకుంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎక్కడ చూసినా వ్యతిరేకత కనపడతా ఉంది. ఏం చూస్తున్నాం? యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను చూస్తున్నాం. ఈ అవుట్లైన్ కానీ మనం చూస్తే మొదటి అధ్యాయం 13వ వచనం వరకు బాప్తిసం ఇచ్చే యోహాను, యేసు ప్రభు వారు బాప్తిసం పొందటం, శోధన కనపడుతుంది. మొదటి అధ్యాయం 14వ వచనం నుండి 8వ అధ్యాయం 26వ వచనం వరకు కంటిన్యూస్గా ఆయన ప్రీచింగ్ ఒక 4 అధ్యాయంలో ఎక్కువ కనపడుతుంది. మిగతా అంతా ఆయన క్రియలు కనపడతాయి. ఆ 4వ అధ్యాయంలోనే 4 పారబుల్స్, ఉపమానాలు, ఏది విత్తువాని ఉపమానము, గురుగులు, గింజలు, గోధుమలు, గురుగులు, ఆ ఉపమానము, దాని తర్వాత దీపము, దాని తర్వాత ఆవగింజ ఉపమానము. ఇవి 4 ఉపమానాలు, మొత్తం 5 ఉపమానాలు ఈ సువార్తలో కనపడతాయి. 5 ఉపమానాల్లో 4 ఉపమానాలు కేవలం 4 అధ్యాయాలు కనపడతాయి. దాని తర్వాత తోట గుత్తదారుకి ఇచ్చిపోతే కుమారుని చంపేస్తారు కదా, 12వ అధ్యాయంలో ఆ ఉపమానం కనపడుతుంది. ఇక మిగతావన్నీ కూడా యేసు ప్రభు వారి అద్భుతాలే కనపడతాయి. యేసు ప్రభు వారి అద్భుతాలు బైబిల్లో 37 అద్భుతాలు 4 సువార్తల్లో, అంటే 4 సువార్తలు కలిపి 37 అద్భుతాలు రాయబడ్డాయి. దాంట్లో 18 అద్భుతాలు మార్కు రాసి పెట్టాడు, మత్తయి 23 రాశాడు, లూకా 24 రాశాడు, యోహాను ఎన్ని రాశాడు? 8 రాశాడు. 7 యేసు ప్రభు వారు బతుకున్నప్పుడు, 1 యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచింది. ఆ 7 అద్భుతాల్లో మనం మొన్న 4వ అద్భుతం చూసాం. ఇంకా 5, 6, 7 అద్భుతాలు మనం చూడాల్సి ఉంది. 5వ అద్భుతం చూసాం, 6, 7 చూడాలి. 5, 6, 7 చూడాలి. ఆ నీళ్ళ మీద నడవటం ఇది కూడా. కాబట్టి యేసు ప్రభు వారు చేసిన ఆశ్చర్య క్రియలు మనం చూస్తూ ఉన్న మార్కు రాస్తూ వచ్చాడు 8వ అధ్యాయం వరకు. దాని తర్వాత ఇక ఈ 8 అధ్యాయంలో 9, 10లో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్తూ వచ్చింది ఏంటి అంటే, సిలువను గురించి మాట్లాడుతూ వచ్చాడు, రిజెక్షన్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. రండి 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, మిదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నా నిమిత్తం, సువార్త నిమిత్తం, ఇంటినైనను, అన్నదమ్ములనైనా, అన్నక చెల్లెనైనా, తల్లిదండ్రులైన, పిల్లలనైనా, భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు 100 అంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, భూములను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు చెప్తున్న సంగతి ఏంటంటే, క్రైస్తవ జీవితం సిలువను మోసేటువంటి జీవితం. మన ప్రభు అది చేస్తూ వచ్చాడు. కానీ వారికి సిలువ గురించి బోధిస్తూ ఉంటే పేతురు ఏమన్నాడు? నీకు ఆ మరణం రాకూడదు అన్నాడు కదా. 8వ అధ్యాయం 27వ వచనం నుంచి మనకు ఆ మాట సంభాషణ కనపడుతుంది. పేతురు అన్నాడు, నీవు క్రీస్తువు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇది నీకు బయలుపరచలేదు, తండ్రి నీకు బయలుపరిచాడు తప్ప రక్త మాంసంలో నీకు బయలుపరచలేదు. కానీ వెంటనే మళ్ళీ పేతురు గారు ఏమన్నాడు? సిలువ గురించి మాట్లాడుతుంటే, ప్రభా నీకు అది సంభవించకూడదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సాతానా వెనక్కిపో. ఆ కాంటెక్స్లో చెప్పాడు, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. ఇది క్రైస్తవ జీవితం. అక్కడ యేసు ప్రభు వారు ఆయన సేవకునిగా, దాసునిగా ఇక్కడ మనకు కనపడతారు. పిల్లరా, నువ్వు నేను కూడా యేసు ప్రభు వారిని వెంబడించేటి వారిని. ఇక్కడ ప్రభువు విమర్శల వైపు ఆలోచించట్లా, ఆయన దేవుని పని, తండ్రి పని చేసుకుంటూ పోతున్నాడు. లూకాసు చక్కని మాట ఉంటుంది. ఆయన యెరూషలేములో 13 సంవత్సరాల వయసులో ఆగిపోతే యోసేపు, మరియా వెనక్కి వచ్చి అంటారు, నువ్వు ఎక్కడున్నావేంటి, మేము నీ గురించి వెతుకుతున్నామంటే ప్రభు అంటాడు, నా తండ్రి పని మీద నేను, ఆ తండ్రి పని మీదనే మార్కు సువార్తలో మనకు కనపడతాడు. మొదటి 10 అధ్యాయాలు ఆయన సేవ కనపడుతుంది.
11 నుండి ఆయన యొక్క శ్రమలు మనకు కనపడతాయి. కనుక ఈ మధ్యలో అంటే 8వ అధ్యాయం వరకు అద్భుతాలు అన్నీ అయిపోయినాయి. ఇక 9, 10లో ఆయన యొక్క బోధ మనకి మరలా కనపడుతుంది. వారిని ప్రిపేర్ చేస్తున్నాడు యేసు ప్రభువు. ఇక మనకి 12, 13లో చివరి వారం కనపడుతుంది. ఆయన అప్పగించబడటం, ఆయన మరణించటం, పేతురు ఆయనను తెలియదని చెప్పి బొంకటం, తర్వాత పేతురు ఏడవటం, ఇవన్నీ కూడా కనపడతాయి. 16వ అధ్యాయంలో ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన తర్వాత సువార్త ఈ 16వ అధ్యాయంలో అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనలు పెద్దగా ఏమీ మార్క్ రాయలేదు. దాని తర్వాత లాస్ట్లో ఆయన రాస్తూ వచ్చాడు. ఏమన్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అబ్రప్ట్గా ఎండ్ అయినట్టు అనిపిస్తుంది. అయితే అక్కడ ఒక మాట ఉంది. ఏముంది? మార్కు సువార్త 16వ అధ్యాయంలో లాస్ట్లో ఏముంది ఆ మాట? 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరణమైన త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు. ఇవి జరిగాయి, కానీ అవి అపోస్తుల కార్యముల కాలంలో జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మనమందరం పాములు పట్టుకోవాలా, విషం దాగి కూర్చుందామంటే కుదరదు, అట్లా లేదు. చాలా మేనుస్క్రిప్ట్స్లో ఇది లేదంటారు. సరే, మనం లెట్ us నాట్ గో ఇంటూ సో మచ్ డీటెయిల్స్. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక్కడ రాయబడ్డాయి. దేవుడు లేఖనంలో రాయబడక ముందు అపోస్తలులకు ప్రత్యేకమైన వరాలు ఇచ్చి ఆయన జరిగించుకున్నాడు. అంతేగాని ఇక్కడ రాయబడింది కదా అని చెప్పి ఇప్పుడు మనం పాము పట్టుకుందామని అనుకోవడం అది మూర్ఖత్వమే, అంతకుమించి ఏం. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ అద్భుతాలు స్వస్థతల గురించి మాట్లాడేటప్పుడు ఈ వచనం పట్టుకుంటారు. దీన్ని ఆధారం చేసుకుని మీరు జరగాలి, మరి అట్లా తాగాలి, మరి విషయం కూడా తాగాలి. మీరు తాగుతారా? తాగరు కదా. సరే, మార్కు సువార్తలోకి మళ్ళీ వస్తే కొన్ని అబ్జర్వేషన్స్ నేను ముందు పెట్టి ముగిచ్చేస్తాను. ఒకటి మాకు అర్థమవుతుంది, ఈ యేసు ప్రభువారు ఆయన ఎక్కడ తను తాను అందరికి చూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. రండి, కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. మొదటి అధ్యాయం 24వ వచనం. అక్కడ దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు కేకలేస్తున్నాడు. ఏమని? నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్మ నశింపజేయటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని. అయితే ఏం చేయాలి? మైక్ పెట్టి మళ్ళీ ఒకసారి చెప్పి, ఏదో చెప్తున్నావు కదా, మళ్ళీ చెప్పు. రికార్డ్ చేద్దాం యూట్యూబ్లో పెడతా. ఏ చెప్పు, నువ్వు చెప్పు. చాలామంది దయ్యాల దగ్గర మైక్లో పెడుతున్నాం. నేను అప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ పక్కన ఒక చర్చ్ ఉండేది. వాళ్ళు ప్రతి అమావాస్య రాత్రి ప్రార్థన పెట్టి 3-4 వరకు మైక్లో వాక్యం కాదు, పాటలు కాదు, ఈ కేకలు, ఏది దయ్యం పట్టిన కేకలు మైక్లో. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? అక్కడ ప్రభు ఏమన్నాడు? ఊరకుండము వాడిని మాట్లాడనీయలేదు. దాని తర్వాత చూడండి కింద 34వ వచనం, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన దయ్యములను మాట్లాడలేదు. దయ్యముల చేత సువార్త ప్రకటించడం దేవుని ఉద్దేశం కాదు. ప్రభు అసలు చాలా మందికి ఏం చెప్పాడు తెలుసా? చెప్పొద్దు. చూడండి, మొదటి అధ్యాయం 43వ వచనం, అప్పుడు ఆయన ఎవనితో ఏమీ చెప్పకు, ఎవరితో ఏమీ చెప్పకు. అంటే ప్రభు చాలాసార్లు ఈ సువార్తలో మనకు కనపడేది ఏంటంటే, యేసు ప్రభు వారు హీ వాజ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. ఆయన దాసునిగా దేవుని పని చేసుకుంటూ పోయాడు, కానీ నా పేరుందా లేదా? చాలాసార్లు సంఘాల్లో గొడవలు ఏంటి తెలుసా? నా పేరు పిలవలేదు, నా పేరు అనౌన్స్ చేయలేదు, నా పేరు ఇక్కడ వేయలేదు. నేను ఒకసారి పరిచర్యకి వెళ్ళాను, చాలా పెద్ద చర్చ్లోకి వెళ్ళాను. అది డినామినేషనల్ చర్చ్. ఆడ ఏదో పాంప్లెట్ కొట్టించారు, యూత్ వాళ్ళు పిలిచారు, నన్ను పిలిచారు. యూత్ పాంప్లెట్లో ఒక పాస్టర్ గారి పేరు వేశారు, ఇంకో పాస్టర్ గారి పేరు వేయలేదు. వాళ్ళిద్దరికి అక్కడ గొడవ అసలు భయంకరమైన. ఏంటంటే నా పేరు లేదు. యేసు ప్రభు వారి జీవితం అసలు ఆయన కనపడదాం అనుకోవట్లా. పిల్లరా, ఇది నువ్వు నేను నేర్చుకోవాలి. మన పేరు మనం కనపడాల్సిన అవసరమే లేదు. మనుషులు గుర్తించవచ్చు, మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా, మనుషులు మెచ్చుకో భలే చేశామంటే మనకు కొంచెం సంతృప్తి.
కానీ దాని గురించి కాదు. యేసు ప్రభు మాదిరి ఏంటంటే మనుషులు గుర్తించకపోయినా, అర్థం చేసుకోకపోయినా, మెచ్చుకోకపోయినా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అనకపోయినా మనకు దేవుడు అప్పచెప్పిన పని చేసుకుంటూ అది సేవకుని యొక్క లక్ష్యం. అవతలోళ్ళు మంచిగా రెస్పాండ్ అయితే ఇంకా బాగా చేద్దాం, వాళ్ళు రెస్పాండ్ కాకపోతే తగ్గిపోదాం, ఇది కాదు. యేసు ప్రభు అసలు ఎక్కడ కనపడటానికి, ముందుకు రావటానికి ఆయన ఇష్టపడ్డట్టుగా మనకు కనపడదు. చూడండి 3వ అధ్యాయం, చాలా వచనాలు నేను చూపించవచ్చు, కొన్ని మీకు మచ్చుకు చూపిస్తున్నాను. 3వ అధ్యాయం 12వ వచనం. అక్కడ అపవిత్రాత్మలు పెట్టిన వారు కేకలేస్తున్నారు. అమ్మా 11వ వచనంలో అపవిత్రాత్మ పట్ల ఆయన చూడగానే ఆయన ఏదో సాగిలపడి, చూడండి ఇప్పుడు మనం వెళ్తున్నాము రోడ్డు మీద ఎవరో సాగిలపడి అబ్బా దేవా దేవుని కుమారుడు అంటే అప్పుడు అందరూ చూస్తుంటే అబ్బా అందరూ నువ్వు భలేగా అంటున్నారు, ఇంకొంచెం ఎక్కువ మంది అంటే బాగోదు. కానీ ప్రభు ఏం చేశాడంటే అక్కడ తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారి ఖండితముగా. ఇప్పుడు చాలా మంది బోధకులు ఏం చేస్తున్నారు? చెప్పండి, రండి ముందుకు రండి, చెప్పండి, అందరికి చెప్పండి, అన్న ప్రార్థన చేస్తే ఏమైందో చెప్పండి, అంకుల్ ప్రార్థన చేస్తే ఏమైందో చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఇక్కడ ప్రభు మాదిరి ఏంటంటే తన్ను ప్రసిద్ధి చేయవద్దని. ఇది మొట్టమొదటి అబ్జర్వేషన్. రెండవది, యేసు ప్రభు చాలా పర్సిక్యూషన్ ఎదుర్కొన్నాడు. ఆయన ఏమన్నారు? మతి చెలించింది. ఎలా రెస్పాండ్ కావాలి దానికి? యేసు ప్రభు నువ్వు నేను ఎలా రెస్పాండ్ అయ్యావు? సంబడి సేస్ దయ్యం పట్టింది నీకు అన్నారు, నాకు పిచ్చి పట్టింది అన్నారు. హౌ డు వి రెస్పాండ్? ఎవరికి పిచ్చి పట్టింది అంటున్నావు? మీకు పిచ్చి పెట్టింది, మీ ఇంట్లో వాళ్ళకి పిచ్చి పెట్టింది. నా సంగతి తెలుసా? నేను ఎంత సేవ చేశాను తెలుసా? వి ట్రై టు డిఫెండ్ అవర్ సెల్స్. అక్కడ రాయబడిందా? యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు డిడ్ంట్ రెస్పాండ్. ఇంకేమన్నారు? దయ్యములు పెట్టినవాడు. ఒకవేళ యేసు ప్రభుకున్న శక్తి కానీ మనకుండుంటే అప్పటికప్పుడు అగ్ని వచ్చి వాళ్ళని, అంతేందుకు యేసు ప్రభు వారు ఒకసారి అటు సమరయ గుండా వెళ్తుంటే వాళ్ళు చేర్చుకోవాల. వెంటనే యోహాను యాకోబు వచ్చి అంటారు, ప్రభువా పైనుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయడం నీకు ఇష్టమా అంటే ప్రభు అన్నాడు, మీరు ఆగండి, మీ మనుష్య కుమారుని ఆత్మ ఏంటో మీకు తెలియదు, అది మీ కాదని చెప్పి వాళ్ళ చల్లబరిచి. అంటే యేసు ప్రభు వారు ఎంత దీనత్వం అంటే అది. దీనత్వం అంటే సాపలేయటం, అంట్లు తోమటం, బాత్రూమ్ కావటం, అది అనుకుంటున్నాం, అది మంచిదే, చేయొద్దు అట్లా. కానీ చాలా మంది దీనత్వం అంటే ఆ పనులు అనుకుంటున్నాం. అవి చేద్దాం, చేయొద్దని నేనేమన్నా, మంచిదే. అసలు దీనత్వం అంటే ఏంటంటే ఇట్లాంటి మాటలు మన మీదకి వచ్చినప్పుడు ప్రభువు మీద భారం వేసు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను వదచ్చు. ఆయన దూషింపబడి బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను. యోహాను మార్కు సువార్తలో యేసు ప్రభు ఆయన దాసుడు అంతా హీ ఈజ్ నాట్ రెస్పాండింగ్. మాట అన్న ప్రతి ఒక్కడికి ఆన్సర్ చెప్పుకుంటూ, నువ్వు నా గురించి ఇట్లా, నువ్వు నా గురించి ఈ మాట అన్నావు ఎందుకో తెలుసా అని చెప్పి మళ్ళీ ఆయనకు ఎక్స్ప్లెనేషను, ఈయన ఒక మాట అన్నాడు ఆయనకు ఎక్స్ప్లెనేషను. లేకపోతే స్టేటస్లో పెట్టి మీరందరూ అనుకోవచ్చు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను మాత్రం దేవుడు, నన్ను అన్న వాళ్ళందరినీ దేవుడు శపిస్తాడు. చాలామంది పెడుతుంటారు స్టేటస్, నేను దేవుని బిడ్డను ముట్టిన వాళ్ళు నాశనం అయిపోతారు. అసలు ఇవి క్రైస్తవ లక్షణాలు కాదు. నేను చాలామంది చూశాను, విశ్వాసులే మెసేజ్లు పెడతాను, నేను దేవుని బిడ్డను, జాగ్రత్త దేవుని బిడ్డతో పెట్టుకుంటే మసి అయిపోతావు. యేసు ప్రభు అది నేర్పించలేదు. న్యాయముగా తీర్పు. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇట్. జీవితంలో ఏదో ఒక పాయింట్లో విల్ బి మిస్అండర్స్టూడ్. మన ప్రభువునే మిస్అండర్స్టాండ్, మనల్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటారు అసలు? హౌ డు వి ఎక్స్పెక్ట్? ఇట్స్ అన్రీజనబుల్. మన ప్రభువు ఏ పాపం లేని ఆయననే అంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మనల్ని ఏం అండర్స్టాండ్ చేసుకుంటారు? పోనీ మనం అంత పర్ఫెక్టా? అదే కనుక మన పర్స్పెక్టివ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద సఫరింగ్. మనం శ్రమల్ని వస్తాయని ఊహించాలి, దానికి సిద్ధపడాలి. అంతేగాని ఎవరు ఏమన్నా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కొంతమంది మందిరం మానేస్తారు. ఏంది అంకుల్ ఇట్లా అన్నారు, అన్న ఇట్లా అన్నాడు. ఇంకేశ్వరం ఏం చేయాలో? పరలోకానికి వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి.
ఇప్పుడు అమ్మ వాళ్ళు మాట్లాడు, నేను ఇంతగానం పరలోకం వదిలిపెట్టేది నన్ను పిచ్చి పట్టింది అంటారా, నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను చెప్పి పరలోకం వెళ్ళిపోవాలండి అని వెళ్ళిపోవాలా. సో మన జీవితంలో యేసు ప్రభుని ఎమ్యులేట్ చేయటం, యేసు ప్రభువాన్ని వెంబడించి సిలువ ఎత్తుకొని జీవించటం అనేది మనకు అర్థమవుతుంది. చాలా పాయింట్ రాసుకున్నాను కానీ వాటన్నిటికీ సమయం లేదు. మీ తర్వాత నోట్స్ పంపిస్తాను, దీన్ని కొంచెం సెట్ చేసి ఆవిడ మీరు చూడవచ్చు. ఇక్కడ ఒకటేం చూసామంటే అబ్జర్వేషన్ ఏం చూసాం, వెంటనే 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 అంటే ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పిల్లల మన జీవితంలో కూడా దేవుడు నడిపిస్తున్న కొలది, దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మెచ్చుకున్నా విమర్శించిన, అది ఒక్కోసారి ఫలితం కనపడ్డా కనపడకపోయినా మన పని మనం చేసుకుంటూ ముందుకి, మనుషులను బట్టి వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళ మీద అలిగి వీళ్ళ మీద అలిగి ఈ పని చేసే వాళ్ళ లక్షణం కాదు. యేసు ప్రభు మార్కు సువార్తలో దాసునిగా కనపడుతున్నాడు. రెండవది, ఆయన ఎక్కడ పబ్లిక్గా కనపడటానికి ఇష్టపడలే, తను తాను ఎక్కడికక్కడికి దాచిపెట్టుకున్నాడు. 8వ అధ్యాయం 30వ వచనంలో కూడా 8వ అధ్యాయం 30వ వచనంలో కూడా అప్పుడు తన్ను గురించిన ఈ సంగతి ఎవనితో చెప్పవద్దని వారి ఖండితముగా ఆజ్ఞ. తర్వాత రూపాంతరపు కొండ మీద కూడా చూడండి, రూపాంతరపు కొండ ఎక్కడ, 9వ అధ్యాయంలో 9వ వచనంలో వారు కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు మృతులను లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవ్వనితో చెప్పవద్దని వారికి. కానీ మార్కుస్ ఆయన రాస్తున్నాడు ఇంటెన్షనల్గా. ఇదేదో ర్యాండమ్గా కాదు, మార్క్ హ్యాస్ ఎ పర్పస్. అది మనకు అర్థం కావాలి మనం చదివేటప్పుడు. యేసు ప్రభువు లక్షణం ఏంటంటే ఆయన అందరికి కనపడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెలబ్రిటీస్ అయిపోయారు పాస్టర్లు కూడా, లేకపోతే క్రైస్తవులు కూడా. పిఆర్ టీమ్స్ పెట్టుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్స్, మీ యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. కానీ మా ప్రభువు తను తాను దాచిపెట్టుకో. మనం కూడా అలానే చేద్దాం. ఎందుకు మనం అందరికి ఎందుకు కనపడాలా, మనం చేస్తున్నాం అందరికి ఎందుకు తెలియాలా, అవసరం లేదు. మనం ప్రభువుని చూపిద్దాం. మూడవది, ఈ సువార్తలో మనకు కనపడుతుంది యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి, ఆయన ఒంటరిగా జీవిస్తూ వచ్చాడు ప్రార్థన కొరకు. మొదటి అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కన్నే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత చాలా వచనాలు చాలా చోట్ల బయట కూడా వేరే చోట రాయబడుతూ వచ్చింది. ఆయన చూడండి, మర్చుకి 6వ అధ్యాయం 45వ వచనం, ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి, గుర్తుందా మీకు, పోయిన ఆదివారం మనం చూసాం, 5 రొట్టెలు 2 చేపల తర్వాత వాళ్ళని వెళ్ళమని బలవంతం చేశాడు. ఆయన అక్కడ ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? 46వ వచనం, 6:46, ఆయన వారిని వీడి కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడు. ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడు. యేసు ప్రభువారు ప్రార్థనలో సమయం గడుపుతూ వచ్చాడు. నువ్వు నేను కూడా మన వ్యక్తిగత మనకున్న సోర్స్ ఏంటంటే ప్రార్థన, మనకున్న ఆధారం ప్రార్థన. వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో సమయం గడపటం. దాని తర్వాత యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ఎంతో అపోజిషన్ ఎదుర్కొన్నాడు, కానీ దేవుని పనిని జరిగిస్తూ వచ్చాడు. ఆయన తిరస్కారం ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ దేవుని పనిని జరిగిస్తూ వచ్చాడు. కనుక నువ్వు నేను కూడా మన ముందు ఉన్నటువంటి ఈ యొక్క దాసుడైన రాజు యొక్క జీవితాన్ని చూద్దాం. నువ్వు నేను కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్దాం. ఏం చెప్పాడు? నన్ను వెంబడించు ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను, ఆయన అడుగు జాడల్లో నడవటమే మన జీవితానికి ఆశీర్వాదకరం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయం మరొకసారి మార్కు సువార్త ద్వారా మీరు ఈ లోకంలో ఎలా జీవించారో మేము కొంత వి హ్యాడ్ సమ్ గ్లింప్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ 16 అధ్యాయాల సువార్తలో 10 అధ్యాయాలు మీ యొక్క సేవ,
11 నుంచి 16 మీ శ్రమలు మేము చూస్తూ వచ్చినప్పుడు ప్రభా, మిమ్మల్ని ఈ లోకం ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకుంది ప్రభా. అత్యంత పరిశుద్ధుడైన దేవుణ్ణి దయములు పెట్టిన వాడు అన్నారు, మతిచరించినారు. అయినప్పటికీ మీరు ప్రేమించి ఈ లోకంలో ఉండి మమ్మల్ని విడిపించటానికి విమోచన ప్రయోజనముగా మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు. మీరు మీ తండ్రి యొక్క పనిలోనే ముందుకు వెంటనే 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 ఇది మాకు నేర్పించండి ప్రభా. పరిస్థితులు ఎలా ఉన్నా, మా చుట్టూ ప్రజలు ఎలా ఉన్నా, మేము మీ పనిలో ముందుకు కొనసాగటానికి, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అనేటువంటి ఆలోచన, ఆశ మాకు అనుగ్రహించండి ప్రభా. మీరు ఎలాగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో, దూషింపబడి బదులు దూషింపక, బెదిరించక ఎట్లాగా మిమ్మల్ని మీరు అప్పజెప్పుకున్నారో ప్రభా, మేము కూడా మా జీవితంలో మాకు ఎదురయ్యే అపోజిషన్స్లో ప్రజలు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, మా మీద నిందలు మోపినప్పుడు, మా మీద నేరములు మోపినప్పుడు, మమ్మల్ని ఒక్కోసారి మా తప్పును బట్టు మా తప్పు లేకపోయినా జరిగినప్పుడు ప్రభా, మేము నీ మాదిరి అనుసరించడానికి కృప చూపించండి. ఎమోషన్స్ తోటి, లేకపోతే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మేము రెస్పాండ్ కాకుండా ప్రభా నీకు సమర్పించుకోవడానికి కృప చూపించండి. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు రెస్పాండ్ టు ఆల్ దీస్ పీపుల్. వీళ్ళతో సమయం వ్యర్థం చేసుకోకుండా, మా ఎనర్జీ, మా ఎమోషన్స్ అన్నిటిని అర్థం చేసుకోకుండా మా దేవుని పనిలో మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి ప్రభా. మీరు ఒంటరిగా ప్రార్థనలు గడుపుతూ వచ్చారు, మేము కూడా అలాగా ఒంటరిగా ప్రార్థనలు గడపడానికి సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని మీరు దాచిపెట్టుకుంటూ వచ్చారు, ఎక్కడ మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మా జీవితాల్లో కూడా అది నేర్పించండి. మెట్టుకునైనా మరి మా ప్రియులు, నేను కూడా మార్పు సువార్తను చూసినప్పుడు ఈ దాసుని యొక్క పనిని చూసి మేము ఈ రాజుకు దాసులమై, మాకు నచ్చినా నచ్చకపోయినా, మాకు సంతోషం అనిపించినా కష్టం అనిపించినా, మేము మా ఉద్యోగాలు ఎలా చేస్తున్నాము, మా పనులు ఎలా చేసుకుంటున్నాము, దేవుని పనిని కూడా అలా జరిగించడానికి, దేవుని కొరకు అలా జీవించడానికి సహాయం చేయమని ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను జాయిన్ కలిగిన ప్రియబిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక.